సమీపంలో పెద్ద ఘోర ప్రమాదమైన జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి అంటే ఇటుగా వెళ్ళే ఈ రోడ్డు తాండూరు రోడ్ వస్తుంది. ఇది అంతర్రాష్ట్ర రహదారి. ఇది ఈ రోడ్లో రాత్రి 1 గంట ప్రాంతంలో గుల్బర్గా నుంచి బెంగళూరు వెళ్తున్న సల్ఫ్యూరిక్ యాసిడ్ లారీ మరియు మహారాష్ట్రకు సంబంధించిన ఐరన్ రేకుల లారీ రెండు ఇక్కడ ఎదురెదురుగా ఢీకొట్టుకున్న క్రమంలో ఒక్కసారిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ మండిపోవడంతో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉన్న యాసిడ్ ట్యాంకర్ పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ కూడా అందులోనే పూర్తిగా సజీవ దహనం అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న ఒక లారీ ఉంది. ఇది ఐరన్కి సంబంధించిన లారీ అని, యాసిడ్కి సంబంధించిన లారీ అని పోలీసులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ టైర్లతో సహా అంటే మొత్తం బాగా దెబ్బతింది. రోడ్డును తాకడంతో 2 లారీలు బలంగా తాకడంతో సైడ్కి వచ్చిన పరిస్థితిగా మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా తీవ్రమయ్యాయని చెప్పాలి. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లా కేంద్రం సమీపంలో చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందారు. ఆ తర్వాత జడ్చర్ల వద్ద మాచారం వద్ద జరిగిన ఒక యాసిడ్ ట్యాంకర్ను ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు ఢీకోవడంతో యాసిడ్ ఆ రోడ్డు మీద ఒలికిపోవడంతో అదంతా పొగలు వ్యాపించి క్షణాల్లో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదాలు ఇలా వరుసగా జరుగుతూనే ఉన్నాయి. రోడ్ సేఫ్టీ నిబంధనలు పక్కాగా పాటించకపోవడం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి వేళ పొగమంచు అలుముకుపోవడము, నిద్రమత్తు కారణంగానే డ్రైవర్లు ఈ తప్పిదాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదాలను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక నిండు ప్రాణం సజీవ దహనం అయిందంటే అది ఎంత ఘోరమైన విషయమో చెప్పాలి. ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు ఎక్కడికక్కడ చెకింగ్ చేసి డ్రైవర్ల పరిస్థితిని గమనించాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీఓ అధికారులు కేవలం కార్యాలయాలకు పరిమితమై అడపాదడపా విజిట్స్ చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాళ్ళు చేస్తున్న కృషి ఏమీ లేదన్న వాదన విమర్శలుగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. అన్న, మీరు ఈ ప్రమాదం చూసినారు కదా, 2 లారీలు ఢీకొట్టుకున్నాయి. ఒక మనిషి సజీవంగా దహనం అయిపోయింది. దీన్ని ఎట్లా చూడాలి? ఈ ప్రమాదాలు ఇటీవల కాలంలో ఎక్కువైనాయి కదా. అంటే నైట్ ఓవర్లోడ్ అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉండి డిపార్ట్మెంట్ అనే ఆర్టీసీ వాళ్ళు అది ఏంటంటారు ఆర్టీఓ వాళ్ళు కానీ కొంచెం ఏమన్నా ఒకటి స్టేజ్ పెట్టి ఆ డ్రైవర్లను ఆపిపించి వాళ్ళు నిద్రమత్తులు ఉంటే బండి ఆపిపించి కొంచెం వాళ్ళ ముఖం అనేది ప్రెస్ చేయించి వాళ్ళని అలర్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఇక్కడ ఉన్న రోడ్డు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ నుంచి ఇక్కడ కూడా చిందరపల్లి వరకు ఆపేశారు. ఆ రోడ్ అనేది కూడా ఇక్కడ మోరి దగ్గర అయిపోయింది. కాబట్టి డ్రైవర్లు కూడా నిద్రమత్తులు వచ్చి ఒకరికొకరు ఢీకొట్టుకుని ఒకరు ట్యాంకర్లో ఉన్న వాళ్ళు అక్కడే మాడి బుష్ అయిపోయారు. ఈ డ్రైవర్ కూడా 2 కాళ్ళు వెళ్ళిపోయాయి. వాళ్ళకి ఎవరేమో తాండూరు రోడ్డు అనేది ఫస్ట్ ప్రమాణం కూడా ఇదే. ఇంకోటి కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం వాళ్ళకు కూడా సహకరించి వాళ్ళు ఏదో చేస్తే బాగానే ఉంటుంది. ఇలాంటిది కొద్దిగా రోడ్డు అనేది దగ్గర ఉంది కదా సార్, అది రోడ్డు అనేది జామ్ అయిపోయి దగ్గర రోడ్లు ఉన్నాయి కదా, ఇవి కొంచెం రోడ్డు అనేది ఇసురం ఉంటే యాక్సిడెంట్లు అలాంటివి ఏం జరగవు. ఇట్లా ఆర్టీఓ అధికారులు ఏం చేస్తే బాగుంటుంది? అంటే నైట్ టైం అవుతున్నాయి కదా, వాళ్ళు చెకింగ్ లేదన్న ఒక వాదన ఉంది ప్రజల నుంచి. చెకింగ్ అంటే ఇంకా చెకింగ్ కూడా పెడితే బాగానే ఉంటుంది సార్. అదే ఇది ప్రజల అభిప్రాయం. ఆర్టీఓ అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా నైట్ టైం కూడా స్పెషల్ టీములను ఏర్పాటు చేసి ఇలాంటి ముఖ్యమైన రోడ్ల వెంట అధికారులను అప్రమత్తం చేసి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఈ రోడ్డు హన్వాడకు సంబంధించిన రోడ్డు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేకపోవడంతో రోడ్డు ఎక్స్టెన్షన్ పూర్తిగా ఆగిపోవడం వల్ల రోడ్డు ఇరుకుగా మారడం, వాహనాలు ఎక్కువగా తిరగడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని మనం ఈ సంఘటనా స్థలం నుంచి చూడడానికి వచ్చిన అనేక మంది చెప్తున్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు స్పందించి రోడ్ ఎక్స్టెన్షన్ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రమాదాల నివారణ కూడా ఆర్టీఓ అధికారులు, పోలీసులు జాయింట్గా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ.